హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు వికెట్ ట్రెక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఓఎల్ఎక్స్ నుంచి అనమాట. ఈ ఓఎల్ఎక్స్లో ఏం జరుగుతుందంటే, ఇంతకుముందు మొబైల్స్ ద్వారా కానీ లేదంటే మనీ పరంగా కానీ ఇట్లాగా స్కామింగ్ అయితే జరుగుతూ ఉండేవి. ఏదైనా మనం సెకండ్ హ్యాండ్ మొబైల్ ఏదైనా పెట్టామనుకోండి, మనం ఎంత ప్రైస్ అయితే పెడతామో అంత ప్రైస్కి మేము కొనేస్తామని చెప్పేసి, తర్వాత మీరు కొరియర్ చేయండి, మేము కొరియర్ చేసినాక రిసిప్ట్ ఇచ్చారనుకోండి, ఆ రిసిప్ట్ మాకు వాట్సాప్ చేస్తే మేము పేమెంట్ చేస్తాము. ఇట్లాంటి స్కామ్స్ అయితే జరిగేవి. ఆ తర్వాత కొన్ని స్కామ్స్ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. రీసెంట్గా ఒక అమ్మాయికి మీ డాడీకి మేము డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి, ఆ తర్వాత మేము మీకు ఫోన్పే చేస్తాము చూడండి అని చెప్పారు. చెప్పిన తర్వాత మీకు ఒక 12,000 రూపాయలు ఏమో ఇవ్వాలని చెప్పారు. కన్ఫర్మేషన్ కోసం ఫస్ట్ ₹1 వేసినట్టు మెసేజ్ అయితే వచ్చిందనమాట అమ్మాయికి. ఆ తర్వాత ఓకే డబ్బులు పడినాయి అంకుల్ అని చెప్తే, తర్వాత 10,000 అయితే కొట్టారు. 12,000 కొట్టాలి కదా, 10,000 అయితే కొట్టారు. కొట్టిన తర్వాత 10,000 కొట్టాము చూడండి అమ్మా అన్నారు. తర్వాత అవి కూడా వచ్చాయి. ఆ తర్వాత రిమైనింగ్ ఈ ₹2,000 ఏదైతే ఉన్నాయో, ఈ ₹2,000 బదులుగా ₹20,000 అయితే కొట్టారనమాట. ₹20,000 మెసేజ్ వచ్చిన తర్వాత అతనైతే కాల్ చేశాడు ఆ స్కామర్ అమ్మాయికి. ₹2,000 బదులుగా ₹20,000 కొట్టేశానమ్మా, మీరు 2,000 ఉంచుకొని ₹18,000 మాకు రిటర్న్ కొట్టండి అని అయితే చెప్పారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళు వాస్తవానికి ఆ అమ్మాయికి డబ్బులు అయితే పంపించలేదు, టెక్స్ట్ మెసేజ్ అయితే పంపించారనమాట. ఇప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడినప్పుడు మెసేజ్ ఎట్లాగైతే వస్తుందో బ్యాంక్ నుంచి మీ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయిందని, అట్లాగైతే మెసేజ్ అయితే చేశారు. ఈ అమ్మాయి తెలివిగా ఏం చేసిందంటే, 18,000 మళ్ళీ వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినట్టు ఈ అమ్మాయి కూడా మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేసిందనమాట వాళ్ళకి. ఆ స్కామర్కి అయితే మైండ్ బ్లాక్ అయిపోయి, నువ్వు చాలా తెలియగలదానివి అని అయితే ఆ స్కామర్ అమ్మాయిని అయితే పొగిడేశాడనమాట. అట్లాగా ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నా దగ్గర ఎలక్ట్రికల్ ఆటో ట్రియో ఏదైతే ఉందో ఇప్పుడు మన దగ్గర, దానికి ఆల్టర్నేట్గా వచ్చేసరికి ఒక బజాజ్ డీజిల్ వెహికల్ని అయితే నేను మెయింటైన్ చేస్తున్నాను. అయితే రీసెంట్గా ఇప్పుడు గోగో బ్రాండ్తో ఈ బజాజ్ వెహికల్ అయితే తీసుకొచ్చింది కదా. అయితే నేను ఆల్రెడీ వాడుతుంది మహీంద్రా ట్రియో వెహికల్ కాబట్టి ఇది 100 కిలోమీటర్లు మాత్రమే మైలేజ్ వస్తుంది. ప్లస్ ఇది ఛార్జింగ్ అయిపోయినప్పుడల్లా నేను ఈ డీజిల్ వెహికల్ని అయితే మళ్ళీ ఇంటికి వచ్చి తీసుకెళ్ళి అట్లా పెట్టడం, మళ్ళీ డీజిల్ వెహికల్ని తీసుకెళ్ళి వాడుకోవడం ఇట్లా అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ బజాజ్ వెహికల్ తీసుకుందామని చెప్పేసి ఈ 2 వెహికల్స్ని అయితే అమ్ముదామని చెప్పేసి నార్మల్గా ఫస్ట్ ఏం చేశానంటే, ఎలక్ట్రికల్ ఆటోలు ఉంచుకొని బజాజ్ డీజిల్ ఆటో ఏదైతే ఉందో దీన్ని అయితే ఓఎల్ఎక్స్లో పెట్టానమాట. అయితే మనకు ఒక స్కామర్ అయితే తగిలాడు. ఇతను ఎలా మోసం చేస్తున్నాడు అనేది చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, మనల్ని ఏ విధంగా ట్రాప్ చేస్తారు అనే దాని గురించి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇక అతనితో వాట్సాప్లో నేనైతే చాట్ చేశాను అనమాట. చాటింగ్ మొత్తం ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. ఓఎల్ఎక్స్లో ఒక 2 డేస్ బ్యాక్ వచ్చేసరికి నేను యాడ్ని అయితే పెట్టాను. అంటే మన డీజిల్ వెహికల్ ఏదైతే ఉందో సెకండ్స్, అది నేను అమ్ముతాను అని చెప్పేసి యాడ్ అయితే ఇచ్చానమాట. ఇచ్చిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత నేను యాడ్లో వచ్చేసరికి బండి రేటు 90,000 అయితే పెట్టాను. ఎందుకంటే అది 2013 మోడల్, కాకపోతే వెహికల్ అంతా రెడీ చేయించుకున్నాను నేను, అంటే ఆల్టర్నేట్గా ఉంటుంది కదా అని. ఈలోపు ఈ బజాజ్ 251 కిలోమీటర్ ఏదైతే వచ్చిందో, ఇంకా ఈ వెహికల్ తీసుకుంటే ఈ 2 వెహికల్స్ని మార్చి తోలే పని లేకుండా ఒకటే వెహికల్ ఉంటుందని అయితే ఈ వెహికల్ని అమ్మేద్దాము. ఆ తర్వాత మహీంద్రా ఏదైతే ఉందో ఆ వెహికల్ని తీసేద్దామని అయితే అనుకున్నాను. అయితే మనం యాడ్లో వచ్చేసరికి 90,000 అయితే బండి రేటు పెట్టాం కాబట్టి, ఇతను ఏం చేశాడంటే 72,000కి మీరు వెహికల్ అమ్ముతారా అని అయితే పెట్టాడు. నేను ఫైనల్గా 80,000కి అయితే మీకు వెహికల్ అమ్ముతానని అయితే మెసేజ్ రిప్లై అయితే ఇచ్చాను అనమాట. ఇక తర్వాత ఇతను వెంటనే ఏం చేశాడంటే, ఓకే నేను 80,000కి అయితే మీ దగ్గర ఆటో కొంటాను అని అయితే చెప్పాడు. అంటే మనం చెప్పిన రేటుకి అతను ఓకే అయితే చెప్పాడు అనమాట. ఆ తర్వాత ఏం చేశాడంటే, అతను ఫోన్ నెంబర్ ఇచ్చారు. నా ఫోన్ నెంబర్ అయితే అడిగారు అనమాట. అయితే ఇతను కాల్ అయితే ఏం చేయలేదు, జస్ట్ మీరు వాట్సాప్లోకి రండి అని చెప్పారు. వాట్సాప్లో వచ్చేసరికి ఫొటోస్ అవి అయితే పెట్టమన్నారు అనమాట. ఫొటోస్ పెట్టాను. ఫొటోస్ పెట్టిన తర్వాత బండి పేపర్స్ అయితే పెట్టమన్నారు. బండి పేపర్స్ కూడా అయితే పెట్టాను అనమాట. ఇంకా ఇతను ఎట్లా స్టార్ట్ చేసాడంటే, ఓకే నాకు వెహికల్ నచ్చింది, బండి ఫొటోస్లో చూసాను వెహికల్ నచ్చింది, ఓకే నేను వెహికల్ తీసుకుంటాను, మీరు వచ్చేసరికి ఇప్పుడు నేను ఉండేది అద్దంకి ఒంగోలు దగ్గరలో ఒల్లూరమ్మ టెంపుల్ అయితే ఒకటి ఉందన్నమాట, మీరు ఆ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేయండి, నేను అక్కడ అయితే వెహికల్ తీసుకుంటాను అయితే చెప్పారు. కానీ నేనేమన్నానంటే, ఇప్పుడు మీరు వెహికల్ వచ్చి ఫస్ట్ చూసుకోండి, మన దగ్గర వెహికల్ కండిషన్ ఎలా ఉంది ఏంటి చూసుకున్న తర్వాత మన ఇద్దరికి ఓకే అయితే నీకు అట్లాగే నేను ఒల్లూరం గుడి దగ్గరే మీకు సెంటిమెంట్ అయితే అక్కడే డెలివరీ ఇస్తాను అంటే, లేదు బ్రో, మేమేం చేసినా ఒల్లూరం టెంపుల్ దగ్గరే చేస్తాము, ఎందుకంటే మాకు అది సెంటిమెంటు, మీరు వెహికల్ తీసుకుని అక్కడికి వచ్చేయండి, నేను ఖచ్చితంగా తీసుకుంటాను,
మీకు ఏం ప్రాబ్లం ఉండదు, మీకు లాస్ కూడా ఉండదు, నేను అవసరమైతే పెట్రోల్కి కూడా డబ్బులు ఇస్తాను అంటున్నాడు. అంటే ఆటోకి డీజిల్ కొట్టిస్తారని కూడా వాడికి ఖచ్చితంగా ఐడియా లేదనుకుంటా. వాడు ఏం చెప్తున్నాడు, పెట్రోల్ ఖర్చులు కూడా ఇస్తానైతే చెప్తున్నాడు. సరే నేనేమన్నానంటే వెహికల్ ఇంపార్టెంట్ కాదు బ్రదర్, ఇప్పుడు మీరు వెహికల్ చూసుకున్నారనుకోండి, మీకు నచ్చితే ఒకవేళ మీకు వల్లరముగుడి దగ్గరే మీకు వెహికల్ తీసుకోవాలి అనుకుంటే అట్లా మీకు ఏదైనా సెంటిమెంట్ అయితే నేను అక్కడికే డెలివరీ ఇస్తాను. ఫస్ట్ మీరు వచ్చి వెహికల్ చూసుకొని అడ్వాన్స్లో ఏదైనా పే చేశారంటే వెహికల్ని మీ పేరు మీదకైతే మార్చి ఒకసారి ఇచ్చేస్తాను, ఇక మరలా నాకు రిస్క్ అయితే ఉండదు అని అయితే చెప్పాను. ఇక వాడు ఎంతన్నా చెప్పినా వాడు అద్దెకి రాకుండా మన దగ్గరికి వచ్చి వెహికల్ చూసుకోకుండా వెహికల్ అక్కడికి తీసుకెళ్తే నేను అక్కడే అమౌంట్ ఇస్తాను, అక్కడే చేసుకుంటాను అంటాడు. మన వెహికల్ రేపు 24వ తారీఖు 4వ నెల 2025కి వెహికల్స్ పేపర్స్ అనేవి ఫోర్స్ అయితే అయిపోతాయి అనమాట. అంటే ఒకవేళ చేంజ్ చేసుకుంటే ఈ లోపు అయితే చేంజ్ చేయాలి. అతను ఏం చెప్తున్నాడు, 23వ తారీఖు మా బ్రదర్ వస్తాడు ఊరి నుంచి, ఇప్పుడు వెహికల్ తీసుకుంటాను, పేపర్స్ అనేవి అప్పుడు చేంజ్ చేసుకుంటాను అనేది చెప్తున్నాడు. ఎందుకంటే మనం 24వ తారీఖుకి పేపర్స్ అన్నీ అయిపోతాయి అని చెప్పాం కదా, అందుకని వాడు 23వ తారీఖు చేంజ్ చేసుకుంటాను, ఆ రోజు మా బ్రదర్ వస్తాడు అని అయితే చెప్తున్నాడు. వీళ్ళు ఏంటంటే వెహికల్ తీసుకోవడం కాదు, వీళ్ళంతా ఒక గ్యాంగ్ అనమాట. ఇట్లాంటి వాళ్ళని అందరిని ట్రాప్ చేసి వెహికల్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు మనల్ని ఏదో ఒక స్కామ్లో ఇరికించడం, వెహికల్ తీసేసుకోవడం ఇట్లాగైతే చేస్తూ ఉంటారు. ఇక లాస్ట్కి ఎంత చెప్పినా వాడు ఇక వల్లూరమ్మ టెంపుల్ కాడికే రమ్మని చెప్తున్నాడు. ఇక తర్వాత వాడు నేను అట్లాగైతే కుదరదు, మీరు వెహికల్ దగ్గరికి రావాల్సిందే, వచ్చి వెహికల్ చూసుకొని నచ్చితే నేను డెలివరీ ఇస్తానని చెప్తున్నాను కదా అని గట్టిగా అయితే మాట్లాడితే వాడిని మీరు ఈ చాటింగ్ అంతా చూడండి. వాడు ఏం చెప్తున్నాడంటే, బ్రో మీరు ఇక్కడికి రావడానికి ఎందుకు భయపడుతున్నారని నన్ను అడుగుతున్నాడు. మీరు ఇక్కడికి రావడానికి ఎందుకు భయపడుతున్నారు, మీకు వెహికల్ అంతా ఓకే కదా, ఎక్కడ డ్యామేజ్ లేదు కదా, అంతా పర్ఫెక్టేనా మెకానికల్ పరంగా అని అయితే అడుగుతున్నాడు. ఓకే అంతా ఆల్రెడీ వెహికల్ బాగానే ఉంది, అందుకే కదా మిమ్మల్ని రమ్మంటున్నాను వెహికల్ చూసుకోండి అంటే, ఏం అవసరం లేదు, మీరు వెహికల్ బాగుందన్నారు, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు వెహికల్ తీసుకొని వచ్చేసేయండి, నేను ఎమ్మటనే డబ్బులు ఇచ్చేస్తాను, వెహికల్ తీసేసుకుంటాను, రేపు మా బ్రదర్ రాగానే 23వ తారీఖు వెహికల్ అనేది అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుని మన పేపర్స్ అనేవి అయితే చేంజ్ చేసుకుందాము అని అయితే చెప్తున్నాడు. ఇక లాస్ట్కి వాడికి ఎట్టకేలకు అక్కడికైతే వచ్చే ప్రసక్తే లేదు, మీరు ఫస్ట్ అయితే మా ఊరు వచ్చి వెహికల్ చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చితే మన ఇద్దరికి ఓకే అనుకుంటే అప్పుడైతే వెహికల్ నేను మీకు ఇవ్వడం, మీరు నాకు డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివి అయితే చేద్దామని అయితే చెప్పాను. దానికి వాడు ఒక స్టోరీ అయితే చెప్పాడనమాట. ఏం చెప్పాడంటే, బ్రో నేను బెట్టింగ్లో ఒక 2 lakhs అయితే పోగొట్టాను, ఒక 1 lakh అయితే లెక్క చెప్పేశాను, ఇంకొక 1 lakh అయితే నేను ఆటో కొన్నట్టు చూపించుకోవాలి, అందుకని మీరు కనుక ఆటో తీసుకొని వస్తే నేను మీకు అమౌంట్ ఇచ్చేసి వెహికల్ తీసుకొని వెళ్ళి మా ఇంట్లో వాళ్ళు చూపించుకుంటాను, అప్పుడు లెక్క సరిపోద్ది, బాగా టార్చర్గా ఉంది నాకు ఇంట్లో అని అయితే చెప్తున్నాడు. వాడు ఏం చెప్తున్నాడు అంటే 2 lakhs అయితే బెట్టింగ్లో పోయాయంట, పోయితే 1 lakh లెక్క చెప్పాడంటే ఇంకొక 1 lakh వెహికల్ చూపిస్తాడు. మనకి డబ్బులు ఎట్లా ఇస్తాడు, ఒకవేళ మనకి డబ్బులు ఇచ్చే 80,000 ఉంటే వాడు పోగొట్టుకున్న 1,00,000కి లెక్క చెప్పాడు కాబట్టి ఇంకొక 1,00,000కి ఈ 80,000 ఇంట్లో లెక్క చెప్పొచ్చు కదా. వాడు అట్లాగా చెప్పట్లా, అంటే వీడు ఒక కొత్త స్కామర్ అయి ఉంటాడు నాకు తెలిసి, బాగా కన్ఫ్యూజ్ అయిపోయి వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికే అర్థం కాక అయితే ఫోన్లో మాట్లాడితే దొరికిపోదని చెప్పి ఇట్లా వాట్సాప్లో చాటింగ్ అయితే చేస్తున్నాడు అనమాట. అట్లాగే చాలా చోట్ల ఈ కార్లు అమ్మేవాళ్ళు ఈ సెకండ్ హ్యాండ్స్లో కొత్త వెహికల్ తీసుకుందాం అనుకోని చాలామంది కార్లు అమ్ముతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరినీ ఇట్లాంటి స్కామర్స్ అయితే తగులుతూ ఉంటారు. మీరు ఎక్కడికి రండి, ఇక్కడికి రండి, అట్లాగైతే ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు ఎప్పుడైనా సరే జెన్యూన్ బయర్స్ ఎవరైనా ఉంటే వెహికల్ దగ్గరికి రాకుండా వెహికల్ని అయితే తీసుకుంటామని అయితే చెప్పరు. వెహికల్ దగ్గరికి వస్తారు, బండి అంతా చెక్ చేసుకుంటారు, ఇంకా అవసరమైతే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకుంటారు. ఇట్లాగా మేము పేమెంట్ ఇచ్చేస్తాం, మీరు వెహికల్ అక్కడికి తీసుకురండి, ఇక్కడికి తీసుకురండి అంటే వెళ్ళొద్దు. ఇది ఒక వెహికల్ లేదంటే డబ్బులు పోగొట్టుకోవడం మాత్రమే కాకుండా మనం కూడా ఫిజికల్గా డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి స్కామర్స్ చాలా ఎక్కువ అయితే అయిపోతున్నారు అనమాట. మీరు ఎక్కడ కూడా ఇట్లాంటి OLXలో కానీ ఇట్లాంటి వెహికల్స్ అమ్మడానికి పెట్టినప్పుడు ఎవరినైనా బయర్ ఎవరైతే మన దగ్గర వెహికల్ కొనాలి అనుకుంటున్నారో, లేదా సంథింగ్ ఫోన్ కానివ్వండి, ఇంట్లో ఫర్నిచర్స్ అని కొంతమంది ఫ్రిడ్జ్లు అని ఏసీలు అని పెడతా ఉంటారు, ఇవి మీరు డైరెక్ట్గా తీసుకొచ్చేయండి, మేము తీసేసుకుంటాం, మాకు అంత టైం లేదు, ఇట్లాంటి చాలా కథలు అయితే చెప్తుంటారు. జెన్యూన్గా మనకి దగ్గర ఏదైనా వస్తువుని పర్చేస్ చేయాలి అనుకునే ఎవరు కూడా అట్లాగైతే తీసుకోరనమాట. ఎవరైనా సరే వచ్చి మనకు దగ్గర ఉన్న వస్తువు కండిషన్ చూసుకున్న తర్వాతనే మనకు అమౌంట్ అనేది పే చేయడానికి ఇష్టపడతారు. మీరు అందుకని ఎవరైనా ఏదైనా చెప్తే మీరు గబుక్కున వెహికల్ కానీ ఇట్లా ఏదైనా మొబైల్ ఫోన్స్ కానీ ఇట్లాంటివి తీసుకొని వెళ్ళిపోవద్దు. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇట్లాంటి స్కామ్స్ అయితే చాలా ఎక్కువగా అయితే జరుగుతుంది. ఇంతకుముందు క్విక్కర్లో అయితే జరిగాయి ఇవి. తర్వాత ఈ క్విక్కర్ అనే .com అయితే చాలా స్లో అయిపోయింది. ఇట్లాంటి స్కామర్స్ వల్ల బాగా ఇదైపోయితే జెన్యూనిటీ అనేది అయితే ఉండట్లేదన్నమాట.
గత కొంతకాలంగా ఏం జరుగుతుందంటే ఈ యాపిల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మనకి 1,00,000-1,50,000 అయితే ఉంటాయి. వాటిని 20,000కి 30,000కి ఫారిన్ ఐటెము బల్క్గా స్మగుల్ గూడ్స్లో వచ్చింది. ఇట్లాంటివి మీకు అందుకని మీకు 30,000కి ఇస్తున్నాం, 20,000కి ఇస్తున్నాం అని చెప్తారు. తర్వాత మొబైల్ చూస్తే ఏమి ఉండదు, మొత్తం లోపలంతా పైకే యాపిల్ ఫోన్ కానీ లోపలంతా డమ్మీ ఉంటుందన్నమాట. ఇట్లాంటివి అన్నీ చాలా అయితే మోసపోతున్నారు. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇట్లా మీకు కూడా ఎప్పుడైనా ఇబ్బంది జరిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇక మరలా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. ఇంకా మీరు మన వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.